నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తెలంగాణలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీఎస్ఆర్టీసీ కొత్తగా 80 బస్సులను ప్రారంభించింది. ఈ కొత్త బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఇందులో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని, 20 లహరి నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం త్వరలోనే మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయన్న శుభవార్త వినిపించారు. ఎన్ని ఇబ్బందులున్నా ఆర్టీసీని కాపాడుతున్నామన్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. లక్షల మంది మెట్రోలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాని ఉద్దేశం వేరే వాళ్ళకి ఇబ్బంది కలగజేయాలని కాదు. మేము కూడా ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పినాం మహిళలకు ఉచితంగా ఇస్తామని చెప్పి దాని ప్రకారంగా ఇస్తా ఉన్నాం. దీని పర్యావసనం ఇంపాక్ట్ ఎవరి మీద పడి ఎవరికైనా ఇబ్బంది కలిగితే ప్రభుత్వం వారి పట్ల కూడా సానుకూలంగా ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను చెప్పినాం. గతంలో ప్రభుత్వం సలహాలు ఇన్నదా లేదా అనవసరం. ఇప్పుడు మేము ఆర్టీసీని పరిరక్షించుకొని ముందుకు తీసుకుపోవడానికి ఇందుకు సంబంధించి ఎవరు సలహా ఇచ్చినా తీసుకుంటాం. ఆర్టీసీని ఇంకా ముందు అభివృద్ధికి తీసుకుపోవడానికి సంస్థ తరఫున మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ రాజు గారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్, అదేవిధంగా పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ సహకారం తీసుకొని ఆర్టీసీ సంస్థ గౌరవాన్ని, ప్రగతిని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం.